వరంగల్ ప్రాంతం నుండి ఒక మంచి ఒక మంచి దైవజనుని సాయంకాలము ప్రత్యేక కూడిక ఉంటుంది. 5 గంటలకే అయ్యగారు వస్తారు. సాయంకాలం అందరూ కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు 5 గంటలకు ఒక ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. మీరందరూ కూడా ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఉంటుంది. ఎవరి ఇళ్ళల్లో ఉండొద్దు. సరిగ్గా 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, 7 గంటలకు అయిపోతుంది. సో అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సో ఆదివారం ఎవరైనా గెస్ట్ స్పీకర్ పిలవాలంటే వారి సంఘాలు విడిచిపెట్టి రారు. వస్తారా? రా. కనుక వారు సాయంకాలం వస్తా అన్నారు. కనుక సాయంకాలము మనం ఈరోజు స్పెషల్ కూడిక కలిగి ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు తెలియదు ఈ విషయము, ఎవరికి తెలియదు, నాకే తెలుసు. ఈ 3 సంఘ పెద్దలకు కూడా తెలియదు. హల్లెలూయా. వారికి తెలియదు. అయ్యో పాస్తే మాకు చెప్పలేదే అనుకోకండి. ఆత్మ ప్రేరేపణను బట్టి ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నా. హల్లెలూయా. ఎవరింటికాడు ఉన్నా నేను బైక్ మీద వచ్చి తీసుకొస్తా. ఎవరు ఉండని ఆ సాయంత్రం. కాబట్టి ఎవరు ఉండొద్దు. అందరు కూడా పిల్లలు సాయంకాలం వస్తారా? ప్రత్యేకమైన వర్తమానం మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖనం, అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనము కలిగి ఉండబోతున్నాం. అందరూ కూడా బైబిల్ తీసి చక్కగా, ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు చూపారు? బైబిల్ ఎంతమంది తీసుకున్నారు? థ్యాంక్ యూ. శబాష్. సో బల నమ్మకమైన మంచి విశ్వాసులారా మీకు వందనములు. ఈరోజు లేఖన భాగం సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ 8వ వచనము నుండి మనము 10వ వచనం వరకు మనం చదువుకుందాం. 8వ వచనం అనగా 3 వచనాలు మనం చదువుకుందాం. రైట్. ఈరోజు మరి వాక్యం చదవడానికి ఎవరు ముందుకొస్తారు? దేవుని వాక్యం చదవడానికి. రైట్. ఎవరు రారా? ఓకే, అక్కడ కూర్చో. నీకు మైక్ ఇస్తారు. కూర్చో. మైక్ బాబు. సో ఒకరి దగ్గర మైక్ ఉంచున్నానా, వారు వాక్యం చదువుతారు. చదువు బిడ్డ. రైట్. తీసి త్వరగా. కార్డ్లెస్ మైక్ లేదా? అందరూ కూడా వాక్యం చూడాలి. నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, చదవబడిన ఈ లేఖనము ఈ దినము కొరకై, మరి మీరు మాట్లాడబోతున్న ప్రతి మాట కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు కనుక, నీ వాక్యం సత్యమైంది కనుక ప్రభువా, ఇదిగో నాయన సత్యమైన ఈ వాక్యాన్ని నిమరు వేయుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా ఏ ఒక్క విద్య కూడా మరి మనస్సును అటు ఇటు కేంద్రీకరించకుండా నీ వాక్యం మీద కేంద్రీకరించుటకు సహాయం చేయండి. అయ్యా, నీ సన్నిధానములో మరి నీ వాక్యము సత్యమైంది గనుక, నీ వాక్యము జీవం కలిగింది గనుక ప్రభువా, సత్యమైన నీ వాక్యం మీద మనస్సు పెట్టుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మరి ఆ వాక్యానికి మనము చెవి పెట్టి విన్నట్లయితే వాక్యము నిజంగా మన జీవితంలో కార్యము చేస్తుంది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఉదయకాలం నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు నా మనసులో పెడుతూ వచ్చాడు. ఈ లోకంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. సృష్టించి అన్నిటినీ కూడా జతలు జతలుగా దేవుడు సృష్టించాడు. అన్నిటినీ జతలు జతలుగా సృష్టించి ఇదిగో నరుణ్ణి, ఒక మనుషుణ్ణి తయారు చేశాడు. నేల మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ యొక్క నరునిగా తయారు చేసి వాడిలో జీవాత్మ లేనప్పుడు ఆ జీవాత్మను ఊదగా నరుడు చలించడం ప్రారంభమయ్యాడు, మాట్లాడడం, ఇక వాటిని ఏలడం. దేవుడు సృష్టించిన వాటి మీద ఒక బలమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక అధికారిగా దేవుడు పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, ఏది చూసినా జతలు జతలుగా ఉన్నాయి, కానీ నరుడు ఒక్కడే ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి ఏం చేశాడంటే, వాని ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి ఒక నారిని అనగా అవ్వమ్మను తయారు చేసి వారిరువురిని ఏకము చేసి వారిరువురు భార్యాభర్తలుగా చేసి మొట్టమొదటి కుటుంబాన్ని ఏదైనా తోటలో దేవుడు కట్టాడు. చప్పట్లు కొడదాం. ద ఫస్ట్ ఫ్యామిలీ. ఇక ఆ కుటుంబాన్ని కట్టిన తర్వాత వారిద్దరూ ఏకము కాకమునుపు దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే, ఆదికాండము 4వ అధ్యాయములో మనం మొదటి వచనములో చూస్తే దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని? ఆదాము అవ్వమ్మను జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఒక కుమారుడు వారికి జన్మించాడు. ఒక కుమారుడు వారికి జన్మించాడు. అతని పేరే కయ్యను. ఇదిగో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని. ఎందుకు నేను ఇక్కడి నుండి ప్రారంభించాను ఈరోజు అంటే, కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుండి ప్రారంభమైంది అనేది మనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా కొద్దిగా రిమైండ్ చేస్తూ ఉన్నాను. దేవుడు మనుషుని ఒంటరిగా తయారు చేసి మనుషుని ఒక మట్టి బొమ్మలో నుండి ఒక మాణిక్యములాగా దేవుడు మట్టి బొమ్మలైన మనల్ని, ఒక విషయం చెప్పాలంటే మనం ఎవరము అనంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట మనం ఎవరమో అక్కడ స్పష్టంగా రాశాడు. బైబిల్ చూడాలందరూ. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? యెహోవా యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. మనం ఎవరమంట? అందరు చెప్తారా మనం ఎవరు? కాదు నేను అంటావా? మనం ఎవరం? డానీ నువ్వెవరు? నేను డానీని అంటావా? ఎవరు? జిగటమన్ను. చూడండి ఆ వచనం చదవండి, మళ్ళీ చదువు. ఇదిగో నీవే మా తండ్రివి, యెహోవా యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరం ఎవరు? దేవుని యొక్క చేతి పని. దేవుని యొక్క చేతి పని. మనమందరము కూడా ఆయన పిల్లలం.
మనమంతా కూడా ఒక జిగట మన్ను. మీరు చూడండి, మన శరీరం ఒక మన్ను. ఏంటిది? నీ పక్క వాళ్ళతో చెప్పు, నువ్వు మట్టివి అని చెప్పు. ఎవరు? పక్క వాళ్ళకి చెప్పండి, నాకు చెప్తానే కదా. ఎవరు? మరి ఈ మట్టికి ఫేర్ అండ్ లవ్లీ, ఈ మట్టికి లవ్లీ ఫేర్ అండ్ రివర్స్ చెప్పిన ఏం పెడతా? ఈ మట్టికి ఏమేమి ఉంటుంది? ఈ మట్టికి ఉన్నన్ని ఆశలు ఏటికన్నా ఉంటాయండి? ఈ మట్టికి ఎన్ని ఆశలు ఉంటాయి చెప్పనా? బాబోయ్, లేచినది మొదలు ఈ మట్టికి ఉన్నన్ని ఆశలు. ఈ మట్టి నీవు జిగటమన్ను. ఈ మట్టికి ఎన్ని ఆశలు అంటే ఈ భూమి మీద కోకొల్లలుగా ఆశలు ఉంటాయి. మీరు అవి చూడండి ఒకసారి. దేవుడు కుటుంబ వ్యవస్థను చేస్తూ ఇక ఆదాము అవ్వలకు ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు కయ్యేను. తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు, హేబేలు. ఇలా కుటుంబ వ్యవస్థ ప్రారంభము నుండి కుటుంబ వ్యవస్థ వస్తూ ఉంది. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీతో నేను చెప్పబోయే వర్తమానం ఏంటంటే, నిన్ను సృష్టించిన నీ పరలోకపు తండ్రికి నీవు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు. నిన్ను తయారు చేసిన దేవుడికి, నిన్ను సృష్టించిన నీ తండ్రికి. ప్రవక్త అయిన యెషయా అంటాడు, ప్రభువా, మేము నీ చేతి పని, నువ్వు మమ్మల్ని తయారు చేశావు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అచ్చం ఒక్కొక్కరిని వాళ్ళ మమ్మీలాగానే, వాళ్ళ నాన్నలాగానే, వారి తండ్రిలాగానే తయారు చేస్తుంటే దేవుడి దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఏమండి? అమ్మా, నీ కొడుకు నీలాగే, నీ ముక్కే, నీ ఎంట్రుకలే, నీ చేతులే, నీ అరచేతి గీతలే, ఎలా సృష్టించాడు. ఆయన సృష్టిని తలంచుకుంటే అద్భుతం, ఆశ్చర్యం. ఎవరి కొడుకు ఎవరిలా ఉండాలో సృష్టించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొడదాం. అందుకే ఆయనకు ఆ ఘనత, ఈయన ఫలానైన కొడుకని గుర్తుపట్టే విధంగా అచ్చుగుద్దినట్టే దేవుడు పంపిస్తాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, నేటి దినాల్లో పిల్లలు తల్లిదండ్రులను నా తల్లిదండ్రులు కాదు వీళ్ళని చెప్పుకుంటున్నారు. నా తల్లిదండ్రులు కాదు, వీడు నా తండ్రి కాదు, అసలు నేను వీడి కడుపును ఎందుకు పుట్టాను, అసలు పుట్టకపోతే బాగుండు, లేకపోతే ఫలానా గర్భంలో పుడితే బాగుండు. ఒక దైవజనుడు అంటా ఉన్నాడు, నా తండ్రి, మై ఫాదర్ ఈజ్ మై హీరో, మై ఫాదర్ ఈజ్ మై ఎవ్రీథింగ్, మై ఫాదర్ ఈజ్ మై బ్యాక్ బోన్. ఇవన్నీ నువ్వు చెప్తున్నావే, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి మాట వినట్లేదు. పిల్లలందరికీ చెప్తా ఉన్నాను, దిస్ ఈస్ వెరీ ఓపెన్ ఛాలెంజ్ టు యంగ్ పీపుల్. పిల్లలైన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను. ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి చూపండి, నాకు మొబైల్స్ చూపండి. మీ అందరు యూత్ పిల్లలు, చిన్నపిల్లలైనా పర్లేదు, ఎంతమంది దగ్గర ఉన్నారు? మీ లాక్ తీసి మీ ఫాదర్కి ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారా? మీ లాక్ తీసి, విక్రమ్ నాకు కనపడాలి, ఇక్కడ నా ముందు కూర్చో, మనోజ్ ఇటు కూర్చో, తమ్ముడు ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకనే కనబడమన్నాను. ఒక్క ఆత్మ నశించుట నాకు ఇష్టం లేదు. యవనస్తులారా,
మీకు తెలియకుండానే మీ తల్లిదండ్రులను చీట్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఇస్తారు? ఇప్పుడు దేవుని ఎదుట మీ యొక్క రహస్య జీవితం అంతా బట్టబయలు కావాలి. పోనీ మీ తండ్రి దగ్గర కాదు, నేను మీ ఆత్మీయ తండ్రిని, మీ ఫోన్ లాక్ తీసుకొచ్చి తీసి నాకు ఇవ్వండి. ఇవ్వగలుగుతారా? ఏ బాబు సురేందర్, ఇవ్వగలుగుతావా? ఇస్తావా? ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఇస్తామంటారు కానీ మీరు ఇవ్వరు. ఒక తండ్రి వాట్సాప్లో చాటింగ్ చేస్తే చూస్తున్నాడని ఫోన్పేలో చాటింగ్ చేసుకుంటున్నాడు. హలో, ఎలా చేసుకుంటాడు? ఫోన్పే, గూగుల్ పేలో చాటింగ్ చేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, ఎవ్వడికి రాదు ఆ దరిద్రపు ఆలోచన. ఫోన్పే ఎందుకు ప్రసాద్ గారు? పైసలు పంపించుకోనికి. ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ముఖ పుస్తకం, ఇంకా ఇంకేమున్నాయి, స్నాప్చాట్, ఇంకా టెలిగ్రామ్, ఇవన్నీ పోయి ఫోన్పేలో చాటింగ్. హైడింగ్ టు యువర్ పేరెంట్స్. కుమారులైన వారికి, కుమార్తెలైన వారికి తండ్రి విలువ ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు తల్లిదండ్రులను గౌరవించకుండానే ఓ మై డాడ్ ఈజ్ మై హీరో అని స్టేటస్ పెట్టుకుంటే కాదు. చచ్చిపోయేదాకా తల్లిదండ్రులకు భోజనం పెట్టని వాడు ఆ చచ్చిపోయిన రోజు వచ్చి మమ్మీ చచ్చిపోయినావు, డాడీ చచ్చిపోయినావు కాదు. ఫాదర్స్ డే రోజు ఒకరోజు షాలో కప్పి కేక్ కట్ చేసి నా తండ్రి మాట నేను విన్నా అంటే కాదు. ప్రతి క్షణము నీవు నీ తండ్రిని, నీ తల్లిని అంటి పెట్టుకొని బ్రతకాల. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఇప్పుడు వద్దాం సామెతల గ్రంథం. కుమారుడా, కుమార్తె, దేవుడు మాట్లాడుతున్న మాటలు మన హృదయాల్లో రాసి పెట్టుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు 1 by 1 సరిగ్గా మీకు 10 విషయాలు చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో రాసి పెట్టుకోండి, మీ హృదయంలో అంతరంగంలో రాసి పెట్టుకోండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు ఆలకించాలా. ఎందుకు ఆలకించాలా? ఎంతో మంది కుమారులు తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తా ఉన్నారు. తర్వాత ఏమన్నాడమ్మా? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. డాటర్స్, కుమార్తెలారా, కుమారులారా, నీ తండ్రి చెప్పు బోధను, నీ తల్లి చెప్పు బోధను, నీ తండ్రి చేసే ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తున్నావా? ఒకవేళ నువ్వు వినగలిగితే అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం, అందరూ కూడా దిద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని ఏమన్నాడు? మనం ఏం చేస్తున్నాం? చదువు బిడ్డ. 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 10-12వ వచనం. 7వ దినమున నీ దేవుడైన 20వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. మళ్ళీ రాసి పెట్టుకోండి అందరూ. నీవు ఎలా ఉండేటట్టు? ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఒకే ఒక సూత్రం పాటించాలా. ఈ భూమి మీద
ఒకే ఒక సూత్రం పాటించాలి. నీ తల్లిని నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫాదర్, తండ్రి అంటే ఎవరో తెలుసా? తనకు హృదయములో ఎంత దుఃఖం ఉన్నా సరే తండ్రి అనే పదము, ఆ తండ్రి అనే బాధ్యత, ఆ తండ్రి అనేటువంటి ఆ బరువును మోసేవాడు. ఆ తండ్రి తన హృదయములో ఎంత దుఃఖమున్నా సరే తన కంట్లోకి వెళ్ళి నీళ్లు రాకుండా అంతరంగంలోనే ఏడుస్తూ పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ ఎవ్వరు లేనప్పుడు బోరుమని ఏడ్చేస్తాడు తండ్రి. తండ్రి విలువ తెలియని పిల్లలు ఈ రోజులు శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినట్లేదు, తండ్రి మాట ఉపదేశాన్ని వినట్లేదు. తండ్రి ఎందుకు చెప్తాడు? మా డాడీకి నేనంటే ఇష్టమే లేదు, మా డాడీకి నేనంటే ఇష్టమే లేదు. ఏమండి, పని చేయమని చెప్పిన తండ్రి విరోధా? పని చేసుకోవని బ్రతకరా అని చెప్పిన తండ్రి విరోధియా? పిల్లలారా, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా చెప్తున్నా, ఇఫ్ యు వాంట్ టు లివ్ ఎ లాంగ్ లైఫ్, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఈ భూమి మీద నువ్వు అనుకున్నది సాధించాలంటే, నీవు చదివిన చదువుల్లో వర్ధిల్లాలంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వర్ధిల్లాలి అంటే, ఇదిగో నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి అంగుళము అనగా ప్రతి స్థితికి నువ్వు ఎదగాలంటే ఒకే ఒక సూత్రం. దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలా, తండ్రిని ప్రేమించడం నేర్చుకోవాలా. ఒకవేళ నీ తండ్రి నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి. మా డాడీకి నేనంటే ఇష్టం లేదండి, పర్వాలేదు, నువ్వు ప్రేమించు. నీ తండ్రి నిన్ను పెద్దమ్మతో కొట్టాడా? పర్వాలేదు, పాస్టయ్య బాగానే చెప్తున్నారు, మరి నా కొడుకు నన్ను ప్రేమించట్లేదు అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకపోతే దేవుని ఆజ్ఞను మితిమీరినట్లే. నేను చెప్పట్లేదు ప్రియులారా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ 12వ వచనంలో ఉన్నది. ఆజ్ఞను మితిమీరడమే తండ్రి చెప్పే ఉపదేశాన్ని పక్కకు పెట్టడం. ఇది రాసి పెట్టుకోండి. నీవు తండ్రి ఉపదేశాన్ని వినట్లేదంటే, నీ తండ్రి మాటను వినట్లేదంటే, నీ తండ్రి మాటను పక్కకు పెట్టేసావంటే నువ్వు దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టినట్టే. సంవత్సరాలు తండ్రితో మాట్లాడలేకపోతున్నాం. మై బ్రదర్స్, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, నీ తండ్రి బ్రతికున్నప్పుడు ఒకవేళ గనక నువ్వు మాట్లాడకపోతే బ్రతికున్న నీ తండ్రిని చచ్చిన శవముతో చూస్తున్నట్టే. బ్రతికుండగానే నీ తల్లిదండ్రులను నువ్వు సమాధి చేసిన వాడితో సమానం. నువ్వు మాట్లాడని రోజు తండ్రి ఎంత కుమిలిపోతాడో తెలుసా? మీరు అనుకుంటారు నా తండ్రికి నేనంటే ఇష్టం లేదని. ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడో తెలుసా? నా కుమారుడు నాతో మాట్లాడట్లేదు. మీరు ఎప్పుడన్నా చూడండి, కుటుంబంలో అందరూ నిద్రపోతారు, కానీ తండ్రి మాత్రం నిద్రపోడు. తండ్రికి నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? భార్య గర్భములో నువ్వు పిండంగా పడ్డది మొదలు అప్పటి నుండే ఆయనకు స్టార్ట్ అవుతుంది. నా కొడుకు నేనేం చెయ్యాలి, నా బిడ్డకు నేనేం చెయ్యాలి, ఏం కూడబెట్టాలి, ఎలా నేను పెంచాలి, ఎలా నా బిడ్డ కొరకు నేను సిద్ధపరచుకోవాలి, ఎలా నా కుమారుడి కొరకు నేను సిద్ధపరచుకోవాలి, వారి వివాహం ఎలా చేయాలి, వారు చదువు ఎలా చదివించాలని ఒక బంగారు భవిష్యత్తును కలలు కనేవాడే తండ్రే. చప్పట్లు కొడదాం. నీ కొరకు బంగారు భవిష్యత్తును కలలు కనేవాడు తండ్రి. కానీ ఆ కలల్ని కాస్త నువ్వు నాశనం చేసేస్తున్నావు. పదమూడు సంవత్సరాలు
ఇద్దరు భార్య భర్తలకు పిల్లలు లేరు. 13 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 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 మహారాణి లాంటి చక్కటి కుమార్తె పుట్టేది. 13 ఏళ్ళ తర్వాత అందరు నా వైపు చూడండి, కిందికి చూడదు. కిందికి చూస్తే మీరు వింటురా, తింటుండ్రా, లేకపోతే ఉంటుండ్రా, లేకపోతే అన్నమాట. కాబట్టి నా వైపు చూడండి. 13 ఏళ్ళు 13 years ప్రార్థన తర్వాత ఒక బంగారము లాంటి బిడ్డ పుట్టింది. తండ్రి బిడ్డకు సాక్స్లు వేస్తున్నాడు, స్కూల్కి పంపిస్తున్నాడు, కింద కూడా మట్టి అంటకుండా పెంచుతా ఉన్నాడు. ఆమె వయసు వచ్చేసింది 18 సంవత్సరాలు. కూడా తండ్రి ఒక కలగంటూ నా బిడ్డ ఒక ఉన్నత స్థితిలో ఉండాలని. కానీ 18 నిమిషాలు కూడా పరిచయం కానీ అబ్బాయితో చిట్టపట్టలేసేసి తల్లిదండ్రులకు గుడ్ బై చెప్పి నా జీవితం నాది అని వెళ్ళిపోయింది. ఆ తండ్రి గుండె ఆగిపోయింది. అక్కడికక్కడే కుప్పగొలి చచ్చిపోయాడు. ఆ తండ్రి ఎంత వేదన పడ్డాడో. ప్రేమ దోమ అని చెప్పి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటూ, కొన్నిసార్లు నేను సూటిగా మాట్లాడినప్పుడు అందరికీ నేను నచ్చను, అయినా పర్వాలేదు, నేను దేవుడు చెప్పిందని చెప్తున్నా. నీ గర్భములో పుట్టినది మొలలు, నీకు ఏ బట్టలు తేవాలో, నీకే డ్రెస్ కొనాలో, నీకే షూ కొనాలో, నిన్ను ఏ స్కూల్లో చదివిపియాలో, నీకెంత బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెట్టాలో, నీకెవరికి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలో అని కలలు కనేవారే నీ తల్లిదండ్రులు. చెప్పలు కొడదాం, వారే నీ కొరకు ఒక స్ట్రక్చర్ గీసుకుంటారు. వాళ్ళు ఆ తల్లిదండ్రులే పక్కకు పెట్టేసి ఈ తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, ప్రేమించిన వాడే కావాలా, ప్రేమించిన ఆమె కావాలా అని చెప్పి తల్లిదండ్రులు పక్కకు పెడుతున్నాము. బిడ్డ మీకు చెప్తున్నా, నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లవు. ఒకవేళ అలాంటి తప్పు ఎవరన్నా చేస్తే ఇప్పుడు చెప్తున్నా, వెళ్ళి ఈ మెసేజ్ తర్వాత వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. ఒకవేళ నీ క్షమాపణ వాళ్ళు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పు, ఈ జీవితంలో నీకు దీర్ఘాయుష్య దేవుడు ఇస్తాడు. చెప్పట్లు కొడదాం, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా సరే. సే సారీ, క్షమించు, కాళ్ళ మీద పడు. కానీ కొంచెం పుష్టిగా తయారు కాగానే తల్లిదండ్రుల మాట వినట్లేదు. కానీ బైబిల్కు విరుద్ధమైంది. తల్లిని తండ్రిని పక్కకు పెట్టిన వాడు దేవుని ఆజ్ఞను పక్కకు పెడుతున్నాడు. దేవుని ఆజ్ఞను 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను తీసి పక్కకు పెట్టేసి 9 ఆజ్ఞలు నేను పాటిస్తా అంటున్నాను. అయ్యా నేను చాలాసార్లు వెళ్ళానయ్యా, మా మమ్మీకి మా డాడీకి నేను సారీ చెప్దామని మా డాడీని క్షమించమని అడిగాను, మా డాడీ నన్ను దూరం కొట్టిండు అంటే నువ్వు వెళ్ళావు కదా, అక్కడితో నీవు చేయాల్సిన పని ముగించింది. ఇక నీకేం కాదు, గుర్తుపెట్టుకో. కానీ నువ్వు వెళ్ళకపోవడం తప్పు. ఒక ఆయన అంటాడు, నా డాడీ నాకేం ఆస్తి ఇయ్యలే, వాడు నాకు వద్దు తండ్రి. పిచ్చోడా, కోట్ల విలువైన నీ శరీరంలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ, ఇది ఒక కోట్ల విలువైన నీ జీవితానికి తల్లి గర్భములో నుండి బయటికి రావడానికి నీ తండ్రి నీకు ఊపిరి పోసాడు. చెప్పండి కూడా, నీకు ఊపిరి, అదే గొప్ప ఆస్తి. దానికి మించిన ఆస్తి ఏముంది?
కానీ ఈ ఫాదర్స్ డే రోజు చెప్తారు, మై ఫాదర్ ఈస్ గ్రేట్. కాదు, క్రియలలో చూపి. తండ్రి కొడుకు తండ్రిని ఎంత ప్రేమించాలనుకున్నా, కోడన్లు ఏం చేస్తున్నారు తెలుసా? అత్తమామలకు కుక్క ప్లేట్లలో అన్నం పెడుతున్నారు. నీ భర్తనిచ్చారే, వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే నీ భర్త నీకు భర్త అయ్యాడో. కోడన్లారా ఆలోచించండి. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తున్న నీవు బాగా ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ అంతా జ్ఞానం తెలుసు, కానీ అత్తతో మాట్లాడవు. గంటలు ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన చేస్తా, కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తా, కానీ అత్తతో మాట్లాడవు. నువ్వు కూడా ఓ రోజు అత్తవు అవుతావు. ఆలోచించండి ఒకసారి. కుమారుడా, నీ తండ్రిని నువ్వు ప్రేమించకపోతే, నీ తండ్రి ఉపదేశాన్ని వినకపోతే నష్టం ఎవరికో తెలుసా? చెప్పుతున్న దైవజనుడికి కాదు, వింటున్న వీరికి కాదు, నీకే నష్టం. ఎందుకో తెలుసా? వాక్యం అంటుంది, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లినే సన్మానించు. దూషించకు. ఒక ఇంటికి నేను వెళ్ళాను ఈ మధ్య కాలంలోనే. ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఆ దుర్మార్గుడు తల్లి వెంట్రుకలు పట్టుకొని బయటికి లాక్కొస్తున్నాడు. నా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. తండ్రిని కొడితే ఇదంతా కూడా వాసిపోయాయి. తండ్రి ఆ 2 పళ్ళు ఊడిపోయాయి. తండ్రి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. తల్లి వెంట్రుకలు పట్టుకొని, ఇలాంటి దుర్మార్గుని నేను ఎందుకు కన్నాను అని ఏడుస్తుంది. పాస్టర్ అని కాలు మొక్కుతా, వీడికి చెప్పు. గర్భమున పుట్టిన తల్లిని అంత హింసించే కుమారులు లేరా ఈ భూమి మీద? చాలామంది ఉన్నారు కోకొల్లలుగా. దేవుని ఆజ్ఞను మితిమీరుతా ఉన్నాం, దేవుని ఆజ్ఞను పక్కకు పెడతా ఉన్నాం. దేవుని ఆజ్ఞను పక్కకు పెడితే బిడ్డ నష్టం ఎవరికో తెలుసా? నీకే. అందుకని అంటున్నాడు, నా కుమారుడా 10 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వాడు నీ తండ్రి ఉపదేశాన్ని వినకపోతే. ఇంకొక మాట రాశాడు, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకు. ఈరోజు ఆడపిల్లలు, గర్ల్స్, నేను చెప్తున్నా, మీ మదర్స్, ఇక్కడున్న విలేజ్లో ఉన్న ఆడపిల్లల్ని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. కానీ రకరకాల బయట ఉన్న కొంతమంది ఆడపిల్లలు చూస్తే 12 గంటల దాకా బెడ్ మీదకి వెళ్ళి లేవరు, ఆ పడకల మీదనే ఉంటారు. దౌర్భాగ్యం ఇది. తల్లి చెప్పే బోధ వినాలి, నీ తల్లి ఒక బోధన చేస్తుందంటే నీవు నీ తల్లి బోధన త్రోసేయద్దు, పెంట కుప్పల పడేయద్దు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఒకవేళ చేసావా, దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టినట్టే. రైట్, 2వ విషయాన్ని చూద్దాం. 2వ విషయాన్ని సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చదువునాను. సామెతల గ్రంథం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. 24వ వచనం చదువునానా. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అందరు అండర్లైన్ చేసుకోండి. ఫాదర్స్, తండ్రులారా, బెత్తము వాడని తండ్రి కుమారునికి ఎవరట? హలో, మీ కొడుకో మీ కుమార్తెకో కర్రను వాడలేదనుకో, నీకోటి తెలుసా? ఓ రోజు వాడు మీకు వాడతాడు. దట్స్ ఇట్.
ఏం వాడాలి? బైబిల్ అంటుంది బెత్తము వాడని తన కుమారునికి, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వాణ్ణి ఏం చేస్తాడు? కుమారుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేయాలా? అరే చీకటి కాగానే ఇంటి దగ్గర ఉన్నారా అని పోరా, తిరిగిరా. ఒక ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. ఆయన చిన్నప్పుడు ఏం చేసేదంటే ఇంత చిన్న చిన్న గ్లాసులో కళ్ళు తాగిపించేదట. ఏం తాగిపించేది? కళ్ళు. వీళ్ళేమో ఇంత పెద్ద గ్లాసులు తాగి వానికి ఇంత తాగిపించేది. వాడికి రోజు సాయంత్రం కాగానే కళ్ళు ఏది అడుగుతున్నాడు. వాడు అలవాటు చేశారు కదా, ఏం చేస్తున్నాడు? ఇక రాను రాను ఏమైంది తెలుసా? వాడు ఇక పెద్ద పెద్ద లొట్టీలు తెచ్చుకుంటున్నాడు, పెద్ద పెద్ద బాటిల్ తెచ్చుకుంటున్నాడు, ఇక తాగేస్తూ ఉన్నాడు, పచ్చి తాగుబోతయ్యాడు. ఎలా కొడుతున్నాడంటే వాళ్ళను విపరీతంగా కొడుతున్నాడు. కారణం తండ్రి. ఇలాంటి తండ్రులు కూడా ఉన్నారు, ఇలాంటి తండ్రులు కూడా ఉన్నారు. బెత్తము వాడట్లేదు. అరే సిగరెట్ దేపో, పోతాడు, సగం తాగుతాడు, 2 కొంటాడు వాడు, సగం తాగుతాడు, ఒకటి అటే ఒకటి ఇటే. కానీ నీకేం చెప్తాడు? ఒకటే కొన్నా. సిగరెట్ వాడంట చిన్నప్పుడు ఈ శారదమ్మ లాంటి దుకాణంలో, శారదమ్మ నీ దుకాణం ఉందిగా, ఆ శారదమ్మ లాంటి దుకాణంలో కోడిగుడ్డు ఎత్తుకొచ్చిందట. ఎత్తుకొస్తే బిడ్డ మంచిగా ఎత్తుకొచ్చినవురా, ఒకటి జేబులా ఒకటి చేతులా, చూడు ఒకటే కానీ జేబులో ఒకటి ఉంది. పాపం శారదమ్మ నమ్మింది, 2 ఒకటే తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? కోడిని ఎత్తుకొచ్చాడు. ఏం చేశాడు? కోడిగుడ్డు ఎందుకు ఎత్తుకొచ్చావని రివర్స్ ఇస్తే వాడు కోడిని ఎత్తుకొచ్చాడు. అరే అది అర్థం రా, దీన్ని చంపుదాం. దాన్ని చంపేశారు, టక ముక్కలు చేశారు, తినేశారు. నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? ఇక కోళ్ళ పారానికి సూటు పెట్టాడు. అక్కడ ఇక కోళ్ళ ఫామ్స్ సూటు పెట్టాడు. ఒక దినమంట కోళ్ళ ఫామ్లో కోళ్ళన్నీ పోతున్నాయట. ఎవర్రా ఈ కోళ్ళ ఫామ్ తీసుకుపోతారు అని అంటే, ఆ కోళ్ళ ఫామ్ ఎవరు తెలుసా? వాళ్ళదే, వాళ్ళ కోళ్ళ ఫామే. టీచింగ్ ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ డాడీ అరే కోళ్ళు వేస్తాను, మన కోళ్ళని ఎవరు తింటారంటే, రోజు దోస్తులా తీసుకురాను, ఓ కోడిని చంప దావత్ చేసుకోను డాడీ, అన్నీ కోళ్ళు పోతున్నాయి. మళ్ళీ ఎవరికి? డాడీ చెప్తున్నాడు. ఈ కోళ్ళ ఫామ్ దొంగ ఎవరు తెలుసా? కోడికే. ఎక్కడి నుండి మొదలైంది? కోడి గుడ్డు నుండి. అప్పుడే కడిగేస్తే మనం అప్పుడు కట్ చేస్తే మనం ఎట్లయితాం? ఫాదర్ బైబిల్ అంటుంది బెత్తం వాడాలి కొడుకులందరికీ. తండ్రులు ఎంతమందినో చేయొద్దని తండ్రులు ఇల్లేదనుకో ఏం వాడాలి? ఒక్క కొడుకు రివర్స్ అయినా నాకు చెప్పుర్రి. హల్లెలూయా, నాకు చెప్పుర్రి. బెత్తం వాడాలి. బైబిల్ అంటుంది బెత్తము వాడని తండ్రి కుమారుడికి విరోధి. వాడు చెడిపోవడానికి కారణం నువ్వే. ఇంకొక మాట అన్నాడు, చదువునాను. అదే కుమారుణ్ణి ప్రేమించువాడు వాడిని శిక్షించును. తప్పేంటో, ఇదిగో నిజమేంటో అబద్ధమేంటో వానికి చెప్పాలి. ఒకవేళ కనుక నీవు చెప్పిన బోధను వాడు విన్నాడనుకో, బైబిల్ సెలవిస్తుంది వాడు ఘనత నొందుతాడు. 18వ వచనం చదువునాను, 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన
దారిద్రతలు ప్రాప్తించును. శిక్షను, ఇదిగో నీ మాటను ఉపేక్షించి నీ మాటను లెక్క చేయలేదనుకో, తల్లిదండ్రుల మాట లెక్క చెయ్యని పిల్లలకు జరిగేటువంటిది ఏంటో తెలుసా? అవమానము, దారిద్రము ప్రాప్తిస్తుందట. ఇదిగో ఎవరైతే గద్దింపును లక్ష్య పెడతారో వారు ఏం చేస్తారు? ఘనత నందుతారు. చప్పట్లు కొడదాం. గద్దింపును. రెండవది రాసుకోండి. రెండవది, దేవుని యొక్క ఆజ్ఞను మనం మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాట వినకపోతే తిరస్కరించిన వాళ్ళం అవుతాం. రెండవది, తల్లిదండ్రుల మాట నువ్వు విన్నావనుకో నీకు ఘనత వస్తుంది. నీకు ఘనత వస్తుంది. నిన్ను పొగుడుతారు. నీకు అవమానంకు బదులు దేవుడు ఘనతనిస్తాడు. నీ దారిద్ర్యం పోతుంది. ఈ కాలం పిల్లలు ఉద్యోగాలు చేశారనుకో, ఈ కాలం పిల్లలు నెలకు ఒక 20,000 సంపాదించారనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? 19,999 రూపాయలు వాడు ఖర్చు చేసుకొని 100 రూపాయలు డాడీకి ఇస్తాడు. ఈ కాలం వల్ల అట్లా. ఆ డాడీ సెల్ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, మావాడు డ్యూటీ చేస్తుండే సార్ 2 ఏళ్ళు అయింది కానీ ₹1 పంపాడు, నెలకు 100 రూపాయలు పంపిస్తాడట. నెలకు డాడీ 100 రూపాయలు ఫోన్పే చేసిన, అది వాడి సంపాదన. ఇంకా కొంతమంది పిల్లలైతే ఇక్కడ నుండే అటు రివర్స్ పోతాయి పైసలు. ఉద్యోగం చేస్తున్నాడా, లేకపోతే ఉద్యోగం చేయకుండా ఏం చేస్తున్నాడు? కుమారుడు తండ్రి చెప్పేటువంటి ఆ యొక్క శిక్షకు లోబడితే వాడు ఘనత నందుతాడు. కానీ తండ్రి మాటకు వినకపోతే వాడు దారిద్రతను అనుభవిస్తాడు. ఇక మూడో విషయం చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో చాలా చక్కటి మాట. 15వ అధ్యాయం ఏమ్మా? 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయం రైట్, 15వ అధ్యాయం 5వ వచనం చదువునా. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. ఏమవుతాడట? బుద్ధిమంతుడు. చెప్పండి, తండ్రి మాట వింటే ఏమవుతారు? ఏమంతులు అవుతారు? చెప్పు, ఏమవుతారు? వింటున్నావా? తండ్రి మాట వింటే ఏమవుతారు? పక్కన వాళ్ళు చెప్పండి, బుద్ధిమంతురాలు అవుతావు. మీకెందుకు అని అనుకుంటారు. తండ్రి మాట వింటే బుద్ధిమంతులు అవుతారు. బుద్ధిహీనులు ఎవరంటే తండ్రి మాట వినవాడు. తండ్రి మాట విన్నవాడు గద్దింపునకు లోబడని వాడు, ఇదిగో వాడికి దారిద్ర్యం వస్తుంది. ఎవరైతే గద్దింపు లోబడతాడో ఘనత నందుతాడో, గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఒకవేళ నువ్వు వినకపోతే దేవుని ఆజ్ఞను పక్కకు పెడుతున్నట్టే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన లేఖనం, ఎన్నోసార్లు విన్న లేఖనం, ఎంతోమంది దైవజనుల ద్వారా నువ్వు చిన్నతనము నుండి వింటున్న లేఖనం. 11వ వచనం నుండి లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. అమ్మా, మరియు ఆయన ఇట్లా ఒక మనుషునికి 2 కుమారులు. ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉండెను. వారిలో చిన్నవాడు తండ్రి. ఎక్కడ చూడు ఇదే ప్రాబ్లం. వారిలో చిన్నవాడు ఏం చేస్తున్నాడు? తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని, తన ఆస్తిలో వచ్చు భాగమును ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. తండ్రులారా, మీ అందరికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఆస్తులు సంపాదించకండి, లొల్లీలు అవుతాయి. హల్లెలూయా. ఏందమ్మా చదువు? నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకులకి ఏం ఆస్తి ఇయ్యలే. ఏమిచ్చాను తెలుసా? మిమ్మల్ని అందరినీ ఇచ్చాను. చెప్పండి కొడదాం. మీ ప్రేమ అంతే. నా పిల్లలు చెప్తా, కిరాయి ఇంట్లో బ్రతికినా సరే 2 కలిసే ఉండాలి. చెప్పండి కొడదాం, 2 కలిసే ఉండాలి. కిరాయి ఇంట్లో ఉన్నా సరే. ఇప్పుడు గొడవలు వచ్చేదంతా ఇక్కడే. ఒక తండ్రికి 2 కుమారులు ఉండేను, వారిలో చిన్నవాడు. అసలు అదేందో కానీ పాపం నిందలన్నీ చిన్నళ్ళ మీదే. మరి పెద్దోళ్ళు మెల్లగా తప్పించుకుంటారు. మీకు అసలు మొత్తం పెద్దోళ్ళు అంతా తీసి చిన్నళ్ళ మీద వేసి ఏం తెలియనట్టుగా
అస్సలు దొంగలు కూడా పెద్దోళ్ళు ఉంటారు. వాడిలో చిన్నవాడు ఏం చేస్తున్నాడు చూడండి. చదవమ్మా. ఆస్తిలో నాకు వచ్చు భాగము, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇదేదో వాళ్ళు పుట్టేటప్పుడు పట్టుకొచ్చినట్టే అడుగుతారండి. నాకు అర్థం కాదు. నా 3 గుంటలు ఏమైంది, నా 7 గుంటలు ఏమైంది, యాంచెలు తెచ్చినవరా నువ్వు? ఏమంటే ఒక్క గుంట కోసం అట, ఒక్క గుంట అంటే ఏంది అనుకున్నావు సార్? ఒక్క గుంట ₹1,00,00,000 సార్. బైబిల్ ఏమంటుంది? నువ్వు మట్టి ఏమన్నా మనం ఎవరు? నువ్వు చెప్పు, ఆమెకు చెప్పు. నువ్వు మట్టి చెప్పు నువ్వు. మరి ఎందుకు నీకు గుంట? ఈ మట్టికి ఎందుకు ఈ గుంట? ఈ భూమిని ఇచ్చినందుకు దేవుడు రోజు సంతాపపడుతున్నాడు. ఎందుకు తెలుసా? జంతువులను చేసిండు, బాధపడలే. పక్షులను చేసిండు, బాధపడలే. దేవుడు 2 జతలుగా గుర్రాలను చేసిండు, బాధపడలే. గాడిదలను చేసిండు, బాధపడలే. ఎప్పుడు బాధపడ్డాడు తెలుసా? మనల్ని తయారు చేసినప్పుడే. ఎందుకు తెలుసా? వాటినన్నిటిని అమ్ముకునేది మనమే. దేవుడేమో ఫ్రీగా ఇస్తే మనం ఏం చేస్తున్నాం? మనం ఫ్రీగా అమ్మేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మీరందరూ ఒకసారి వెనకకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఈ భూములు అమ్మేటప్పుడు ఒక డాక్యుమెంట్ తీస్తారు కదా వెనకకు లాస్ట్ డాక్యుమెంట్. ఇప్పుడు ఇది 122 సంవత్సరాల ఈ చర్చి. ఒక 500 సంవత్సరాల డాక్యుమెంట్ దేండి ఉందా మీ దగ్గర? ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? దేవుడు ఉచితంగా ఈ భూమిని ఇచ్చాడు. చెప్పకూడదు, ఉచితంగా తాను తయారు చేశాడు. తానిచ్చిన ఈ ఉచితంగా తానిచ్చినటువంటి ఈ సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? కుమారుడు అడుగుతున్నాడు, డాడీ నాకు ఆస్తిలో భాగమి, నాకు ఆస్తిలో భాగమి. అప్పుడు ఏం చేశాడు? చదువునా? కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని సమస్తమునుగా ఏం లేకుండా పంచుకుంటే, అప్పుడు ఎట్లా పంచుకుంటా తెలుసా? అరే ఆ చేపలు 2 ఉన్నాయి గారా, బకెట్లు 2 ఉన్నాయి గారా, తలుపులు 2 ఉన్నాయి గారా, డోర్లు అట్లా ఏం సమకూర్చుకుని చదువు బిడ్డ. ఏం కూర్చుకున్నాడు? సమస్తం వాడికి రావాల్సిందంతా సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, ఇక అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు నాకు ఎటు పోతారు? ఇప్పుడు ఇక ఏ దేశానికి పోతారు? కొంతమంది రాత్రి కాగానే ఇంటి నుండి దూరదేశం పోతారు. ఇంటి నుండి అట్లా పోయేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? దూరదేశం పోతారు. మరి ఏ దూరం? పరదేశులము. ఎక్కడ పోతారు? ఆ దూరదేశం పోవద్దు. ఎక్కడ పోయాడు ఈయన? దూరదేశం వెళ్ళి ఏం చేశాడు? అచ్చట తన ఆస్తిని ఏం చేశాడు? ఇక దుర్వ్యాపారం. ఏ వ్యాపారం? వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి? రకరకాలు ఉన్నాయి సార్. వస్తే మా ఇంటికి కొత్త లిస్ట్ అంతా చెప్తాడు. వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఈయన ఒక వ్యాపారం పెట్టాడు. ఏం వ్యాపారం అది? ఏం వ్యాపారం అమ్మా? బ్యాడ్ బిజినెస్. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎ బ్యాడ్ బిజినెస్. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. ఏం బిజినెస్ తెలుసా? ఏం బిజినెస్ అంటే తినే ఆహారాన్ని దేవుడు ఉచితంగా మనకి ఇచ్చినప్పటికీ కూడా ఆహారాన్ని కూడా ఉచితంగా ఇవ్వకుండా అమ్మేస్తూ ఉంటాం. అట్లిస్తే బాగానే ఉండు సార్. ఎవరు ఇయ్యరు. కొమటోళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. అంట కొమటోళ్ళు ఇస్తారా? ఎవరు? ఇక్కడ సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. దుర్వ్యాపారం చేశాడు. చదువునా? దుర్వ్యాపారం ఖర్చు చేసిన తర్వాత అమ్మా, అదంతయు ఖర్చు చేసిన తర్వాత సంపాదించుకున్నాడా ఆయన?
ఏం చేశాడమ్మా? మంచి కుమారుడు ఖర్చు చెయ్యడు. ఏం చేస్తాడు తెలుసా? మిగులుస్తాడు. చప్పట్లు కూడా. మంచి కుమారుడు ఖర్చు చేయడు. అసలే ఈయన ఏం చేశాడు? అంతేం చేశాడు? ఖర్చు చేసి అన్నీ అయిపోగానే ఇప్పుడు ఎవరు అయిపోతుంది? ఇప్పుడు ఇక మనసు మొత్తం ఖర్చు చేశాడు. ఇక అయిపోయింది. తీసుకుపోయిన డబ్బులన్నీ అయిపోయినాయి. 100 రూపాయలు ఇచ్చి జనగం పోయి అన్నాం అనుకో, మధ్యలో పోగానే అయిపోయినాయి అంటారు పిల్లలు. ఏమంటారు? అయిపోయినాయి, మళ్ళీ పంపి. ఇవి చూడండి, అంతా ఖర్చు అయిపోయింది. చదువునాను. మందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది. ఇప్పుడు ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. తండ్రి దగ్గర నుండి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా చెప్తున్న ప్రియులారా, కుమారుడు అంటే ఆస్తిని పంచుకునేవాడు కాదు. కుమారుడు అంటే తండ్రి యొక్క ఆపదను పంచుకునేవాడు. చెప్పండి కూడా, తండ్రి యొక్క బాధను పంచుకునేవాడు. ఆస్తులు పంచుకునే కుమారులు కాదు కుమారుడు. ఎందుకు అనంటే ఆ ఆస్తి నీకు ఎల్లకాలం ఉండేది కాదు, అది ఖర్చు అయిపోయేదే. దుర్వ్యాపారం చేశాడు, చెడ్డ వ్యాపారం చేశాడు, తండ్రికి దూరం అయిపోయాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు చాలాసార్లు పిల్లల్ని తల్లిదండ్రులకు దగ్గర రాకుండా చేస్తున్న చెడు స్నేహాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో కలవకుండా చెడు స్నేహాలు చేసేవాళ్ళు ఉన్నారు. నా భర్త 1 గంట దాకా ఇంటికి రావట్లేదు, ఎక్కడ ఉంటున్నాడు? మద్యం షాపులో ఉంటున్నాడు. ఆ స్నేహం ఎందుకు? పిల్లల్ని కన్న తర్వాత, కుటుంబాలతో కట్టబడిన తర్వాత, కుటుంబాల్ని తల్లిదండ్రుల మీద వదిలేసి బ్రతుకుతున్న కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రేమనన్న దేవుని బిడ్డలారా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా టకటక 10 విషయాలు చెప్తాను. మొదటిగా, తండ్రి ఆజ్ఞ వింటే నువ్వు ఆజ్ఞను పాటించిన వాడు అవుతావు. ఉపదేశం వింటే, ఒకవేళ వినలేదనుకో, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను పక్కకు పెట్టిన వాడు అవుతావు. రెండవదిగా, తండ్రి మాటను నువ్వు వింటే ఘనత నొందుతావు. తండ్రి మాటను వింటే ఘనత నొందుతావు. మూడవదిగా, బెత్తము వాడనే తండ్రి కుమారుడికి విరోధి గనక ఖచ్చితంగా కుమారుడు తండ్రి నిన్ను ప్రేమించాడు గనక శిక్షించాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వదిగా చూస్తే, గద్దింపులకు లోబడే కుమారుడు బుద్ధిమంతుడవుతాడు. ఇక 5వ విషయాన్ని చూస్తే, ఏ కుమారుడైతే తండ్రి మాట వింటాడో ఆ కుమారుడు తండ్రి దగ్గర క్షేమంగా ఉంటాడు. ఇక 5వ విషయాన్ని చూస్తే, ఏ కుమారుడు తండ్రి మాట వింటాడో తన ఆస్తిని నష్టము చేసుకోడు, తన ఆస్తిని సమృద్ధిగా పరుచుకుంటాడు, మల్టిప్లై చేస్తాడు. ఇక 6వ విషయాన్ని చూస్తే, ఏ కుమారుడైతే తండ్రి మాట వింటాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నిండు 100 ఏళ్ళ ఆయుష్ వానికి దేవుడు ఇస్తాడు. ఇక 7వ విషయాన్ని మనం చూద్దాం. 23వ అధ్యాయం చూద్దాం. 23, ఇదిగో 23, 22 వచనం చదువు నాన్న. 23 అమ్మా 21 నుండి చదువమ్మా. 21 నుండి ఇంకా కొంచెం ముందుకెళ్తే 19 నుండి చదువు. అందరూ కూడా చూద్దాం. సామెతలు 23:19. నా కుమారుడా నీవు 23వ అధ్యాయం 19వ వచనం నుండి, నా కుమారుడా నీవు విని, అందరు చూడండి, నీవు విని ఏం తెచ్చుకోవాలా? నా కుమారుడా నువ్వు విని జ్ఞానం తెచ్చుకోను. ఇక్కడితో ఈ వచనంతో మనం ముగించుకుందాం త్వరగా. నువ్వు విని జ్ఞానము తెచ్చుకో. కుమారులందరూ వినాలి ఫాదర్స్ డే సందర్భంగా. నా కుమారుడా విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయం యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. చక్కగా కుమారులారా నువ్వు చక్కగా నడవడం నేర్చుకో. ఇక 20వ వచనం, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఇట్లాంటి దోస్తులు ఉన్నారా నీకు? హలో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దట అమ్మా? హల్లెలూయా. ఈయనున్నారా? అటు పోయిరా ఎటన్నా? ఈయన ఉన్నాడు కదా. ఏమన్నాడు? తాగుబోతులతో ఆయనను మాంసము హెచ్చుగా
తినువారితోనైనా ఎందుకు వద్దన్నాడు? 21వ వచనం కదా, ఎందుకు వద్దన్నాడు? త్రాగుబోతులను తిండిబోతులను ఏమైతారట? త్రాగుబోతులు తిండిబోతులు ఏమైతారు? ధనవంతులు అవుతారు. అవునా? ఏమైతారు? దరిద్రులు అవుతారు. కింద నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఎంత బాధాకరం. తాగుబోతులతో సోపం చేసావా? నీకేం మిగులుతుంది తెలుసా బిడ్డ? ఎప్పుడు వండుకుంటాడు, లేవంగానే చినిగిపోయినాక చేసుకుంటాడు. వాడి బట్టలునే సోయి ఉండదు. అందుకే అని అన్నాడు, తాగుబోతులతో మాంసం తినతో సోపం చేయద్దు. సోపం చేతివా నీకు మిగిలేదేంటి తెలుసా? దరిద్రం, నిద్ర, చింపిరి గుడ్డలు. అట్లాంటి దోస్తులుంటే దండం పెడతా, దూరం లేని వారికి. అప్పుడు అన్నాడు కింద చదువు, ఏమన్నాడు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానము, ఉపదేశం, వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుడు తండ్రికి అధిక సంతోషం కలుగును. జ్ఞానము గలగానే కనినవాడు వాని వలన ఆనందము నందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. కాబట్టి ప్రియులారా, మీ తల్లిదండ్రులను సంతోష పెడుతున్నారా? లేదన్నా ఈ ఫాదర్స్ డే రోజు ఒక్కరోజే మేము సంతోష పెడతాం, మిగతా రోజులన్నీ కూడా అసలు వాళ్ళని ఏడిపించుడే ఏడిపించుడు. ఈ లోకంలో ఎవరికి ఎక్కువ శ్రమ తెలుసా? కుమారులు ఎవరికి తల్లిదండ్రుల మాట ఎందుకు వినట్లేదు తెలుసా? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, త్రాగుబోతుకు అలవాటుగా మారిపోయాడు, త్రాగుబోతుల సహవాసం చేస్తున్నాడు. రెండవది, తిండిబోతుల సహవాసం చేస్తున్నాడు. ఇక మూడవది, నిద్ర మత్తుగా నిద్ర. కొంతమంది పిల్లలు లేరా, రే లే 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 అంటే సపరేట్గా ఏమంటారు? ఓకే డాడీ లేచి అని అంటారా? మమ్మీ ఊగలేపుతున్నా కంప్లైంట్ ఎటుపోతుంది? డాడీ పైసలు లేకపోతే కొడుకులు ఏడుకొస్తారు, కిచెన్లోకి వస్తారు. గుర్తుపెట్టుకో. ఎంతమంది కొడుకులు వస్తున్నారు కిచెన్లోకి? బిడ్డలు ఏడుకొస్తారు. మమ్మీ పైసలు లేకపోతే డాడీ జేబులోకి వెళ్ళి వేసేస్తారు. మంచిదే, ఇవన్నీ బాగున్నాయి. కానీ నీకు నీవుగా శ్రమ తెచ్చుకుంటున్నావు. తల్లిదండ్రులను సంతోషపెట్టి పిల్లలుగా మీరు ఉండాలి. పెద్దలు కూడా మీ పిల్లలకు మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉండాలా. నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తే వాడు చేస్తాడు. ఎందుకు శ్రమలు తెలుసా? ఎందుకు కష్టాలు? 29వ వచనం చదువునానా? ఈ వచనం చదివి మనం ముగించుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింతలు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. 6 క్వశ్చన్లు ఉన్నాయి, 6 ప్రశ్నలు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి డగడములు. ఏంటి ఎవరికి? థామస్ గారు ఏంటంటారు? ఏంటి ఎవరికి అంటే థామస్ ఎందుకన్నా అంటే పెద్ద మనిషి కదా, అందరు పంచాయతీలు చెప్తారు. ఎవరికి? మీరు చెప్పిన పంచాయతీలలో ఎక్కువ జగడములు అయ్యేది ఎవరికి? తాగుబోతులకే. ఎవరికి? అంతేనా? ఎవరికి జగడములు? చదువు అన్నం చదువు. ఏమంటుంది? ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తలతలచారుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. అది పిమ్మట అది సర్పము వలె
కరచును. ఏం చెప్తుంది? కరుస్ తాగుబోతులారా అని ఆయన అంటారా? లేదు, ఏం చేస్తుందట? సర్పము వలె కరుచుని. తర్వాత ఇంకేమన్నాడు దాని తర్వాత? కట్ల పాము. ఏ పాము అట? కట్ల పాము. ఏ పాము? నేను ఈ సందర్భంగా సంజీవులను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? దేవుడు ఆయనను పట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మరలా మద్యం వైపు తొంగి చూడలేదంట. తను మొన్న రిపోర్ట్ చూస్తే నార్మల్ వచ్చింది. చెప్పట్లు కూడా డాక్టర్స్ రిపోర్ట్ చూస్తే మళ్ళీ దేవుడు తనకు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు మద్యం వైపు చూస్తే కట్ల పాములాగా కరుస్తుందట నిన్న. చదువు బిడ్డ. కట్ల పాము వలే విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ఏమేం కనబడతాయట వానికి? తాగిన వాళ్ళకు ఒకటి కనబడుతుందా? అన్నీ 1 2 3 4 5 విపరీతమైనవి కనబడును. నువ్వు ఏ మాటలు పలుకుదు? వెర్రి మాటలు పలుకుదు. ఏ మాటలు? ఏ మాటలు? మీకు దొరికి రాసంటలు ఎవరా? వెర్రి మాటలు పలుకుదు. తర్వాత నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె ఉండు. రోడ్డు మీద వండుకున్న వాడికి ఎట్టుంటుందట? ఈత కొట్టినట్టుంటుందట సముద్రంలో. రోడ్డు మీద వండుకున్నా సరే నడి సముద్రములో పండుకొని వాని వలె ఉండు. ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె నన్ను కొట్టినను నాకు నొప్పి. వాళ్ళని కొట్టిన వానికి తర్వాత ఏమన్నాడు? నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుకును అని నీవు అనుకోను. ఎంత గట్టేసినా అయ్యా మావోడు మందు మాంతలేడు ఏం చేయాలి అయ్యా? తెల్లారు లేవగానే ట్యూషన్ పోతాడు. ఎక్కడ పోతాడు? ట్యూషన్. పిల్లలు ట్యూషన్ పోయినట్టు పోతాడు. ఎక్కడ పోతాడు? గవర్నమెంట్కి డబ్బులు కట్టొస్తాడు. ఎక్కడ కట్టేస్తాడు? సంపాదించిందంతా ఎక్కడ పోతుంది? సో ఇదంతా సహవాసం. తల్లిదండ్రుల మాట వినకపోతే ఈ సహవాసములో నీకు కలిగేదేంటి తెలుసా? ఘనత కంటే ఘనహీనత ఎక్కువ వస్తుంది. ప్రేమైన వాళ్ళారా, తల్లిదండ్రుల యొక్క మాటను గౌరవించి తండ్రి యొక్క ప్రేమను అర్థము చేసుకొని, కుటుంబ యజమాని తండ్రే గనక కుటుంబ బాధ్యత తండ్రికే పెట్టాడు గనక తండ్రి గీత గీస్తే ఆ గీతను నువ్వు దాటకుండా దేవుని ఆజ్ఞను పాటించు. చెప్పలు కొడదాం తండ్రి మాట. దట్ ఈస్ ఫైనల్. ఎందుకో తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి. ఇంతగానో నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు నిండు నూరేళ్ళ ఆయుష్ కలిగి ఉండడానికి. చెప్పలు కొడదాం నిండు నూరేళ్ళ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నా కుమారుడా, నీవు తండ్రి మాట వింటున్నావా? లెట్స్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీవు నీ కుమారుడు మాట ఇదిగో కుమారులు చెప్పే కొన్ని మాటలు కూడా తల్లిదండ్రులకు అవసరం. వారు కూడా వినాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలు మంచిగుంటే తల్లిదండ్రులు కూడా కొంతమంది త్రాగుబోతులుగా మారిపోయి పిల్లల ముందే అసభ్యంగా బ్రతుకుతా ఉన్నారు. కుమారులారా, తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టకు. డోంట్ కీప్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టకు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఆజ్ఞను నేను పాటించటకు నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. అందరి తల్లి నుంచి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో